బీసీ నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం కరేడు వెళ్ళటానికి ట్రై చేస్తే కూడా ఆపేశారు. రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనకి 8,000 ఎకరాలు కట్టబెట్టాడు. ఆయన దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను, న్యాయం చేస్తాను అన్నాడు. కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు, తర్వాత ఫిషర్మెన్ బెస్తవాళ్ళు, ఆ తర్వాత యాదవులు, సరే రెడ్లు. సో వీళ్ళు దాదాపుగా 8,000 ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు, అట్లానే చంద్రబాబు నాయుడు కూడా. అయితే చిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలు, పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తారు. పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే విశ్వేశ్వర రెడ్డికి ఆ ఏర్పాట్లు ఏవైతే భూమి అందించే ఏర్పాట్లు ఏమవుతున్నాయో అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఎందుకు నిమగ్నం అయ్యారు చెప్పండి నాకు. ఈ విశ్వేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు. అందుకని చెప్పి ఆ కృతజ్ఞతాభావంతో మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అతని మీద ఏం చర్య తీసుకోవట్లేదు. ఈ రోజున అక్కడ యానాదుల్ని ఎంతగా హింసిస్తున్నారంటే ఒక గిరిజన మహిళను అరెస్ట్ చేసినందుకు నిరసనగా మరి బీసీవై పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే కరేడు వెళ్ళటానికి ప్రయత్నించాడో నెల్లూరు జిల్లాలోని వెంకటాచల సత్రం దగ్గర మొన్న ఆదివారం నాడు అరెస్ట్ చేయటం, ఆయన వెళ్ళనివ్వకుండా చేయటం, మరి అక్కడి నుంచి ఆయన పొంగనూరు తరలించడం జరిగింది. అసలు పోలీసు వ్యవస్థని ఎంత అన్యాయంగా మరి దుబారా చేస్తున్నారు. ఇది దుబారా లాంటి కార్యక్రమే. ఇప్పుడు డబ్బులు దుబారా ఎట్లానో పోలీసు రిసోర్సెస్ని కూడా దుబారా చేస్తుంది ఈ ప్రభుత్వం. లేకపోతే ఇప్పుడు బీసీవై అధ్యక్షుడు వెళ్తే కరేడు గ్రామానికి ఏమైతే చెప్పండి, అక్కడ ఏమైనా కొట్లాట్లు అవుతాయా, లేకపోతే శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉత్పన్నం అవుతుందా, ఏమన్నా అక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? అందరూ బాధితులే ఆ గ్రామంలో. ఈవెన్ రెడ్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలన ఎక్కడ చేస్తుందని చెప్పండి? ప్రజా వ్యతిరేక పాలనే కదా చేసే పాలన అని ఖచ్చితంగా మనకు విశ్వేశ్వర రెడ్డి ఉదంతంతో ప్రూవ్ అవుతాం. P4 అంటారు. అంటే ఒక పారిశ్రామికవేత్త 4 కుటుంబాల్లో 10 కుటుంబాల్లో దత్తత తీసుకుని బాగు చేయాలని చెప్పి చెప్తారు. ఇక్కడేమో విశ్వేశ్వర రెడ్డి కొన్ని వేల కుటుంబాలని, దాదాపుగా 1,500 కుటుంబాలని వీధిపాలు చేస్తా ఉన్నాడు. ఆయన ఓ పక్కన ఇన్ని వేల కుటుంబాలను వీధిపాలు చేస్తూ, ఇంకో పక్కన ఇదే పారిశ్రామికవేత్తలు 10 మందినో 15 మందినో దత్తత తీసుకుంటారట. ఏమిటి అన్యాయం? ఉన్న ఇళ్ల నుంచి వెళ్ళగొట్టి వీళ్ళు బాగు చేసేది ఏంటండి? ఈ రోజున అమరావతిలో కూడా జరిగేది అదే. 40,000 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు అమరావతిలో ప్రొక్యూర్ చేస్తా ఉండటంలో అర్థం ఏంటి? ఉన్న వాటికే దిక్కు లేదు. కొత్త ఈ తీసుకోబోయే ల్యాండ్లో ఏం చేస్తారు చెప్పండి? 5,000 ఎకరాలతో విమానాశ్రయం ఎందుకు? 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎందుకు చెప్పండి? ఇది పెట్టుబడిదారీ వర్గాలకి ప్రయోజనకరంగా ఉండేటువంటి గవర్నమెంట్లే కానీ ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్లు కాదు. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఈ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి ఏం మోక్షం కలగలే. అన్యాయం జరుగుతుంది. బీసీల మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయనటానికి పక్కా ఉదాహరణ ఈ బీసీవై అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం, వెనక్కి పంపించటం, అడ్డుకోవటం. బీసీల మీద జరిగేటువంటి అట్రాసిటీస్లో ఇంతవరకు ఈ ప్రభుత్వం దగ్గర సరైన డేటా లేదు. ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే మరి ఈ ఎస్సీ ఎస్టీ కమిటీలు ఎలా ఉంటాయో బీసీలకు కూడా అట్లా కమిటీలు వేయాలి. కమిటీలు వేసి ప్రతి నెల బీసీల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ మీద రివ్యూ చేసి అటు ఎస్పీలు ఇటు కలెక్టర్లు బీసీలకి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ
తన మేనిఫెస్టోలో బీసీ సంరక్షణ చట్టం తెస్తానంది. ఇంతవరకు దానికి అతి గతి లేదు. ఆ బీసీ సంరక్షణ చట్టం వెంటనే రావాలా? ఈ తెచ్చినప్పుడే బీసీల మీద దాడులు ఆగుతాయి. ప్రభుత్వం కూడా బీసీలు అంటే చులకన భావంతోనే వ్యవహరిస్తుంది కాబట్టి ఇంతవరకు బీసీ సంరక్షణ చట్టం రాలేదు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామని ఇంతవరకు అతిగితి లేదు. ఉపరిస్తే ఏపీలో ఉన్నటువంటి బీసీల మీద బీసీల పార్టీ, బీసీ ఓటు బ్యాంకును వాడుకున్నటువంటి టీడీపీ పార్టీ ఏ రకమైనటువంటి న్యాయం చేయకపోగా మరి అన్యాయం చేస్తుంది. బీసీ సంరక్షణ చట్టం తేవాలి. జనాభా దామాషా ప్రకారం 52% ఉన్నటువంటి బీసీలు, ప్రభుత్వ రిపోర్ట్ల ప్రకారం 52%, ప్రిసైజ్గా చెప్పాలంటే 51.69% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో జనాభా ఎంతున్నారో అంత రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిందో ఈ 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని, నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి దాన్ని కూడా అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం. బీసీలని చులకనగా తీసుకోవద్దండి. బీసీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే పందాలో కొనసాగితే ఉద్యమిస్తారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ విషయంలో కలిసి వచ్చే పార్టీలు అన్నిటితోనూ కలిసి పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. ఈ రోజున భారతీయ చైతన్య యువజన పార్టీతో, బీసీవై పార్టీతో కూడా కలిసి పనిచేస్తాం. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని, క్రిస్టియన్ని ఏకతాటి మీద తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం.